భవిష్యత్తులో సిపిఐ మద్దతు ఎవరికి ఉందా అనే ఆసక్తి మాత్రం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే నిన్న కొత్తగూడెం ప్రకాశం స్టేడియం మైదానం వేదికగా జరిగినటువంటి కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ ప్రజా గర్జన సభలో అయితే అనేకమైనటువంటి అంటే వారు చేసిన అంటే ఇటు జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, ఇటు బీజేపీ మరియు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీపై చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే మునుగోడు ఎన్నికల వరకు కూడా మిత్రపక్షాలుగా ఉన్నటువంటి సిపిఐ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ యొక్క సిపిఐ పార్టీ ముఖ్యంగా ఏదైతే సభాధ్యక్షత వహించినటువంటి కూనంనేని సాంబశివరావు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఏదైతే వారికి ప్రధాన శత్రువు బీజేపీ అంటూ అయితే వారు తెలిపిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ బీజేపీ పార్టీ మతోన్మత పార్టీ అని ఏదైతే ప్రజల మధ్యలో మత చిచ్చు పెట్టుకుంటూ వారైతే రాజకీయాలు ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నట్లు కూడా ఇటు కూనంనేని సాంబశివరావు వెల్లడించిన పరిస్థితి ఉంది. అదే విధంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ వచ్చిందో ఆ తెలంగాణ రావడానికి ముఖ్యమైనటువంటి అంటే సిపిఐ కమ్యూనిస్టు పార్టీలు కూడా ముందున్నట్లు, అదేవిధంగా వారు కూడా అనేకమైనటువంటి దెబ్బలు తిన్నట్లు అంటే కేసులు కూడా వీరిపై బనాయించినట్టు. కానీ ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంటే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కమ్యూనిస్టుల ఊసే లేదన్నట్లుగా కూడా ఇటు కూనంనేని సాంబశివరావు అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ చరిత్ర మర్చిపోవద్దని హితవు పలికినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి నారాయణ మాట్లాడుతూ కూడా ఏదైతే ఇటు బీజేపీని అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే మనకు అధికార బీఆర్ఎస్ పార్టీని అయితే ఎండకట్టినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏ ఒక్క ప్రజా ప్రయోజనాల ఏ ఒక్క పథకాలు కూడా పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళలేదని, ఏదైతే ఇప్పుడు పోడు భూముల సమస్య చూసుకుంటే చాలా వరకు అసలు పోడు భూములు ఎవరికి ఇవ్వలేదని, అదే విధంగా దళిత బంధు ఇస్తామన్నారు, ఆ దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు, ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు 3 ఎకరాల భూమి ఎవరికి ఇచ్చారు, ఈ విధంగా ప్రతిదీ కూడా అధికార బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్లు మాట్లాడినట్టే మనం చూడొచ్చు. అయితే అంటే మొన్నటి వరకు కూడా ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ పొత్తులోనే ఈసారి ఎన్నికలకు ముందుకు నడుస్తారు అని అంటే అనుకున్న సందర్భంలో నిన్న జరిగినటువంటి ప్రజా గర్జన సభలో అయితే సిపిఐ నాయకులు అయితే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీని కూడా అంటే వ్యతిరేకంగా మాట్లాడడం చూస్తుంటే వారు వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ తోటి ముందుకెళ్తారనే పరిస్థితి అయితే అర్థం కానట్టు పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా అంటే వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న ఇటు సిపిఐ పార్టీ నారాయణ కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే గతంలో టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు మాకు ఈ సీట్లు కావాలని నారాయణ అడిగిన పరిస్థితులలో చంద్రబాబు ల్యాప్టాప్ తీసి ఈ యొక్క ప్రాంతంలో మీ ఓట్లేంది మా ఓట్లేంది, మీ బలం ఎంత మా బలం ఎంత అని అడిగారు. అసలు అట్లాంటి బలాలు చూసుకునేటప్పుడు ఈ యొక్క పొత్తుల అంశం ఎందుకు అనే ఒక ప్రశ్నను కూడా సంధించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అంటే ఇది గతానికే పరిమితం కాకుండా వచ్చే ఎన్నికలలో ఎవరైతే పార్టీ పొత్తులు పెట్టుకుంటారో వీరు అంటే అడిగిన సీట్లు ఇచ్చే విధంగా కూడా ఉండాలన్నట్లు ఒక నారాయణ మాటల్లో అయితే తెలుస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క వచ్చే ఎన్నికలలో ఇటు సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ మద్దతు ఎవరికి ఉంటుందా, ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో చూసుకుంటే ఇప్పుడు వీరు నిన్న జరిగిన సభలో ఇటు జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీని, అదే విధంగా మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీని, 2 పార్టీలను కూడా దుయ్యపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే వచ్చే ఎన్నికలలో ఇటు సిపిఐ పార్టీ వచ్చి ఎవరికి మద్దతు ఇస్తుంది అంటే వారికి ఉన్న ఒకటే అంశం, ఇప్పుడు తెలంగాణలో పుంజుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తోటి దోస్తీ కడతారనే ఒక సందిగ్ధం కూడా ప్రజలైతే నెలకొన్నట్లుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇటు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు వారు కాంగ్రెస్ తోటి కలిసే ముందుకు వెళ్తారనే ఒక నాడైతే ప్రజలలో వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ విధంగా చూసుకుంటే అంటే నిన్న నారాయణ ఏదైతే మనం ఇప్పుడు ఖమ్మం జిల్లాలలో చాలా సంచలనంగా మారినటువంటి పొంగులేటి విషయమై కూడా పొంగులేటి అదే విధంగా కొత్తగూడెం సీట్ ఆశిస్తున్నటువంటి తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడలను ఉద్దేశించి కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారని కూడా చూడొచ్చు. ఎందుకంటే డబ్బులు పట్టుకునే రాజకీయాలు చేస్తున్నారు అనేటి పొంగులేటిని అదే విధంగా సర్కారు నౌకరి చేసుకుంటూ ఈ యొక్క కొత్తగూడెంలో రాజకీయాలు చేయడం ఏంటి, సర్కారు నౌకరిని వదిలేసి రావాలని ఒక వేదికగా వీరికి ఒక సవాల్ విసిరినట్లుగా కూడా చూడొచ్చు. ఇదంతా కూడా చూసుకుంటే ఇటు జాతీయ నాయకులు కావచ్చు అంటే రాష్ట్ర నాయకులు కావచ్చు సిపిఐ పార్టీ నుంచి వీరైతే ఈ వచ్చే ఎన్నికలలో ఇటు బీఆర్ఎస్ తోటి అదేవిధంగా అంటే బీజేపీకి అయితే ఖచ్చితంగా శత్రువు అని సభా వేదిక నుంచే వెల్లడించారు. కానీ ఏదైతే అధికార బీఆర్ఎస్ వెళ్తారని ఊహించుకుంటారు అంటే మొన్నటి వరకు కూడా ఏదైతే మునుగోడు ఎలక్షన్స్ లో కూడా వీరిరువురు కలిసి పనిచేసిన నేపథ్యంలో గత కొన్ని నెలల క్రితం అంటే ఏదైతే మనము భద్రాద్రి జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఈ యొక్క మనుగూరులో ఏదైతే సిపిఐ పార్టీకి చెందినటువంటి అంటే కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి జెండాలతో సహా రేవంత్ రెడ్డి ర్యాలీలో అయితే వీరు కనిపించిన పరిస్థితుల్లో వారు అప్పుడే అనేకమైన ప్రశ్నలు లేవెత్తాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికలలో
వీరు అధికార పార్టీ తోటి తెగదెంపులు చేసుకుంటారనే ప్రశ్నలు లేవెత్తిన సందర్భంలో నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో వీరైతే అంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వీరు కాంగ్రెస్ తోటి ముందుకు వెళ్తారా అనే ఒక ప్రశ్న అయితే ఉమ్మడి జిల్లా ప్రజల్లో అయితే నెలకొందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. నవీన్, మొత్తానికి అంటే మొత్తం వ్యవహారం చూసుకుంటే గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి సిపిఎంగా విడిపోయి మా బలం తగ్గిపోయింది, ఈసారి ఖచ్చితంగా కలిసి మేము సమిష్టిగా ఒక ముందుకు వెళతాం, ప్రజల తరపున పోరాడతాం. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి స్నేహం కూడా ముందు చెప్పడం జరిగింది, సీట్ల పంపి విషయం జరుగుతుంది. మీరు ఇంతకు మాట్లాడినప్పుడు ఏదైతే చెప్పారో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, అది ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో బాగా దోస్తాను ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ దోస్తాను చెడ్డానికి ఏం కారణం అనుకోవచ్చు? అంటే ఒకవేళ కాంగ్రెస్ నేతలు ఏమైనా మంత్రాలు జరపడం, లేకపోతే సీట్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి లేకపోతే సిపిఎం పార్టీకి మధ్య ఏమైనా పొత్తు చెడింది అనుకోవచ్చు మనం? అంటే ఈ యొక్క ఇప్పుడు సిపిఐ పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ తోటి ముందుకు నడవకపోవడానికి ముఖ్య కారణం సీట్ల సర్దుబాటు అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు సిపిఐ పార్టీ అడుగుతున్నటువంటి సీట్లలో అంటే ఉమ్మడి జిల్లాల పరంగా చూసుకుంటే ఇటు కొత్తగూడెం నియోజకవర్గం, అదేవిధంగా వైరా నియోజకవర్గానికి సంబంధించి రెండింటిని కూడా వీరు అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొత్తగూడెం ఏదైతే సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కూననేని సాంబశివరావు గతంలో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పొత్తులో సందర్భంగా ఇప్పుడైతే కొత్తగూడెం సీట్ ను వారు ఆశిస్తున్నట్లుగా కూడా ఉండొచ్చు. కానీ ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ అంటే వీరు అవలంబిస్తున్నటువంటి కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, లేదనుకుంటే ఇటు సిపిఐ పార్టీలు అడిగినటువంటి సీట్ల సర్దుబాటు చేయలేని పరిస్థితులలో వీరైతే అంటే సిపిఐ పార్టీ ఇప్పటికీ కూడా ఏం చెప్తుంది అంటే పొత్తులు అయితే ఉంటాయి, అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ అయితే కొత్త నుంచి పోటీలో ఉంటుందని అయితే మొన్నటి జరిగినటువంటి ఒక విషయంలో కూడా కూననేని సాంబశివరావు స్పష్టంగా వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు కొత్తగూడెం నుంచి చూసుకుంటే కొత్తగూడెం నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సీఎం కేసీఆర్ అయితే సిట్టింగ్లకే సీట్లు ఇస్తామని చెప్పి పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా అధికార బీఆర్ఎస్ పార్టీలోనే సీట్ల కోసం సుమారు ఒక 2-3 కొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే సిపిఐ పార్టీ కొత్తగూడెం సీటు ఆశిస్తున్న నేపథ్యంలో ఒకవేళ అధికార బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం సీటు ఇచ్చినా కూడా అంటే వీరు ఏదైతే సిపిఐ పార్టీకి చెందినటువంటి నాయకులు వీరందరూ కూడా ప్రజా వ్యతిరేక విధానాలకు అంటే వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలకు మేము వ్యతిరేకంగా వెళ్తున్నామని చెప్తున్న పరిస్థితులలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు అనేకమైనటువంటి అంటే చేపట్టిన ప్రతి ప్రజా పథకంలో కూడా ఎక్కడ కూడా అంటే పేదలకు న్యాయం జరిగిన అంటే చాలా వరకు కూడా మా మధ్య దళారుల వ్యవస్థ ఎక్కువ నడుస్తున్న పరిస్థితి ఉంది. పేదలకు ఏది చిట్ట చివరికి వరకు కూడా ఏది అందిన పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఇటు సిపిఐ పార్టీ ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ తోటి ముందుకెళ్తే నష్టపోతామనే ఆలోచన కూడా ఉండి ఉండవచ్చు. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అంటే మరలా ఉనికి చాటుకోవాలని ఏదైతే కర్ణాటక ఎన్నికలలో ఘన విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో కూడా జెండా ఎగరేయడానికి అయితే కుతూహలంగా ఉన్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో ఇటు సిపిఐ పార్టీ కూడా ఆలోచన పడ్డట్టుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే అధికారంలోకి వచ్చే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో అదే విధంగా రైట్. ఇంకోటి మనం చిన్న ఒక లాజిక్ ఆలోచిస్తే అంటే పొంగులేటి వ్యవహారానికి సంబంధించి కామెంట్ చేయాల్సిన అవసరం నిజంగా కాంగ్రెస్ పార్టీతో కలవాలని ఉద్దేశం ఉంటే సిపిఐ సిపిఎంకి మరి అలాంటి విమర్శలు ఎందుకు చేస్తారని మనం భావించవచ్చు, అంటే ఎన్నికల స్టంట్ అనేది కూడా భావించవచ్చు అంటారు? ఖచ్చితంగా రాజశేఖర్, ఇది ఏదైతే ఇప్పుడు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే ఇంకా అతను అధికారికంగా ఏ పార్టీలో జాయిన్ అవుతారు అని ఇంకా చెప్పిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు. అంటే ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుంటే నిన్న పొంగులేటి విషయం అసలు వాళ్ళు మాట్లాడి ఉండకపోవచ్చు అని కూడా చెప్పొచ్చు. ఏదైతే సిపిఐ నారాయణ మాట్లాడుతూ డబ్బుతోటే రాజకీయాలు చేయాలనుకుంటున్న కొంతమంది ఖమ్మం నుంచి అదే విధంగా పొంగులేటి గురించి మాట్లాడుతూ అసలు పొంగులేటి ఎవరు అనే ప్రశ్నను కూడా సంధించినట్లుగా కూడా చూడొచ్చు. ఇదంతా కూడా చూసుకుంటే అంటే ఇప్పుడు అంటే నిన్న వేదికపై నుంచి మనం గమనించినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితమైన వ్యతిరేకంగా వీరు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా ఏదైతే ఇప్పుడు బీజేపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కూడా కూననేని సాంబశివరావు అయితే అంటే మాటలకి బదులు ఇచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చు. వీటన్నిటిని చూసుకుంటే ఇప్పుడు మరి సిపిఐ పార్టీ మరి అధికార బీఆర్ఎస్ పార్టీకి ముందుకు ఎలా వెళ్తుంది అంటే ఒకవేళ అధికార బీఆర్ఎస్ పార్టీ తోటి వీళ్ళు ఎన్నికల్లో వెళ్ళినట్లయితే అంటే నిన్న సభా వేదిక నుంచే వీరు
ఏ పనులు కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ఏ పనులు కూడా జరగట్లేదని ప్రశ్నలు సంధించిన పరిస్థితి అయితే ఉంది. అంటే రేపటి రోజు వీరు బీఆర్ఎస్ పార్టీ తోటి ఎన్నికలు అంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినట్లయితే ప్రజలు కూడా వీరిని ప్రశ్నించే పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సభ వేదిక నుంచి ఇప్పుడు సుమారు మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంటే 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బంధు కావచ్చు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి పథకాల గురించి ప్రజలు వీరిని ప్రశ్నించే పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, రెండింటిని కాకుండా వేరే పార్టీ వాళ్ళైతే అంటే పార్టీ తోటైతే పొత్తు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్.